అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 6 నరసావధానుల వృత్తాంతం. ఈ అధ్యాయం వినడం వలన లేదా పారాయణం చేయడం వలన పితృదేవతల శాపముల నుండి నివృత్తి కొరకిది. ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఆ మరణాడు ఉదయమున జపధ్యానాదులు పూర్తి అయిన తదుపరి తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టికంతటికినీ మూలము. వారు వటవృక్షము వంటివారు. వారి అంశావతారములన్నీ ఆ వృక్షము యొక్క ఊడల వంటివి. ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వము గలవి అనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవదానవులు లగాయితూ సమస్త ప్రాణులకును వారే ఆధారము, ఆశ్రయము. వారి నుండి సమస్త శక్తులను సంప్రాప్తమగుచుండును. తిరిగి వారిలోనే అవి లీనమగుచుండును. పర్వత శిఖరమున చేరిన వ్యక్తికి అన్ని దారులను ఒకటిగానే ఉండును. అదే విధముగా అన్ని రకముల సాంప్రదాయముల వారు దత్త తత్వములో సమన్వయము పొందుదురు. సమస్త ప్రాణులకు కాంతి పరివేష్టమై ఉండును. నేను పీఠికాపురం నందున్న రోజులలో అచ్చటకు ఒక యోగి వచ్చెను. అతడు ఫలానా విగ్రహము యొక్క కాంతి పరివేష్టము ఈ విధంగా ఉన్నది, ఈ మనిషిని యొక్క కాంతి విశేషము ఈ రంగులో ఇంతవరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచుండెను. అతడు శ్రీ కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చి స్వయంభు దత్తుని సూక్ష్మకాంతి ఎంతవరకు వ్యాపించినది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలిచెను. వారికి స్వయంభు దత్తుని స్థానములో శ్రీపాద శ్రీవల్లభుల వారు దర్శనమిచ్చిరి. వారి శిరము చుట్టూ విద్యుల్లతలను పోలిన ధవలకాంతి అమేయముగా వ్యాపించి ఉండెను. ఆ ధవలకాంతిని చుట్టి దిగంతములకు వ్యాపించుచు నీలపు రంగు కాంతి దర్శనమిచ్చెను. ఆ మూర్తి ఆ యోగిని చూసి, నాయన, ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంత మేరకు వ్యాపించి ఉన్నవో తెలుసుకోవలయునని పిచ్చి ప్రయత్నములతో విలువైన కాలమును వృద్ధము చేయుచున్నావు. ముందు నీ గురించి ఆలోచించుకొనుము. కొలది దినములలో నీకు మృత్యువు పంచి ఉన్నది. కావున సద్గతిని పొందు యోచనను చేయుము. సర్వసత్యములకును సర్వతత్వములకును మూలమైన దత్తుడను నేనే. మహాసిద్ధు పురుషులు, మహాయోగులు, మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా నేను ఈ కలియుగములో పాదగయ క్షేత్రంలో అవతరించితిని. స్వామివారి ఉపదేశములకు ఆ యోగిలోని పూర్వవాసములన్నీ నశించిపోయెను. సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకొనగలుగు అతని శక్తి అంతయును శ్రీవల్లభుల వారిలో లీనమైపోయెను. తదుపరి అతడు శ్రీవల్లభుల వారిని వారి స్వగృహమున దర్శనము చేసుకుని ధన్యుడాయను. శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించి ఉన్న ఆ స్వచ్ఛమైన ధవలకాంతి శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైన వారనియు సంపూర్ణ యోగావతారులనియు నీలపు రంగు కాంతివారు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండియున్న వారనియు ఈ వర్ణములు వివరించుచున్నవని ఆ యోగి చెప్పెను. ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను. చతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించవలన, లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలన, ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనము చేయవలెను, ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలెను. ఉపనయనం అనగా భ్రూమధ్యమునందున్న మూడవ కన్నునకు సంబంధించినదా, లేక మరేదైన విశేషమా, మేధాజనమనగానేమి? ఇటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగెను. పండితులు ఏకాభిప్రాయమునకు రారైరి. సత్యఋషీశ్వరులని పేరుగాంచిన మల్లాది బాపన్నావధానులు గారు పీఠికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా ఉండిరి. వారిని బాపనారులని పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యముగా సూర్యుణ్ణి, అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురం నందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు ఆధ్వర్యము ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృ శాస్త్రమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను. అంతటా వీధి ముంగట భవతి భిక్షాందేహి అని వినబడెను. అవధూతకు సుమతీ మహారాణి భిక్షనిచ్చెను. ఏదైనా కోరికను కోరుకొమ్మనిన ఆ అవధూతతో సుమతి, అయ్యా, తమరు అవధూతలు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద శ్రీవల్లభావతారము అతి త్వరలోనే ఈ భూమి మీదకి ఆకర్షింపబడినని పెద్దలు సెలవిచ్చుచున్నారు. మీరు నన్ను కోరికనేదైనా కోరుకోమనిరి. నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడవలనని కోరికగానున్నది అని అడిగెను. ఈ మాటలను వినిన అవధూత భువనమును కంపించుచున్నంతగా వికటాట్టహాసము చేసిరి. సుమతి మహారాణికి తన చుట్టుపక్కలనున్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరముల వయసుగల సుందర బాలుడు ఎదురూపమున ప్రత్యక్షమై, అమ్మా, నేనే శ్రీపాద శ్రీవల్లభుడను.
నేనే దత్తుడను. అవధూత రూపమున ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోరికను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని. శ్రీవల్లభ రూపమునున్న నన్ను నీవు కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నమును పెట్టితివి. ప్రతిగా ఏదైనా వరమీయవలనని కోరికగా ఉన్నది. లోకమునందలి జనులు సంకల్ప రూపముగా పాపకర్మలను చేయునప్పుడు పాప ఫలితములను పొందుదురు. సంకల్పపూర్వకముగా పుణ్యకర్మలను ఆచరించిన పుణ్య ఫలితములు సిద్ధించును. ఏ రకమైన కామ్యములు లేకుండా పుణ్యకర్మలను ఆచరించుట అకర్మ అనబడును. ఇది సుకర్మ దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అనునవి లేని మరి యొక్క ఫలితము ఇయ్యవలసి వచ్చుచున్నది. అది భగవదాధీనమై ఉండును. అర్జునుడు అకర్మ చేయుట వలననే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుట వలన పాపము రాదని భావము. కౌరవ సంహారము భగవన్ నిర్ణయము. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి. అందువలన లోకహితార్థమైన ఫలితమును ఏదో ఒకటి కలగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలవై కోరికను తెలుపుకొనుము, తప్పక అనుగ్రహించెదను అని పలికెను. శ్రీపాద శ్రీవల్లభ రూపమున దత్తుని దర్శనానంతరము సుమతి మహారాణికి కలిగిన సంకల్పం. ఆ దివ్యమంగళ విగ్రహమును చూసి సుమతి మహారాణి వాని పాదములపై పడి నమస్కరించును. శ్రీపాద శ్రీవల్లభులు సుమతి మహారాణిని లేవనెత్తి, అమ్మా, బిడ్డ కాళ్ళపై తల్లి పడుట అసంబద్ధమైన విషయము. బిడ్డకు ఆయుక్షీణము కూడాను అనెను. అంతట సుమతి, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, నీవు నన్ను అమ్మా అని పిలిచితివి, కావున నేను తల్లిననియు నీవు బిడ్డవనియు అంగీకరించితివి. నీది సిద్ధవాక్కు గనక ఆ మాటనే నిజము చేయుము. నీవు మాకు పుత్రునిగా జన్మించవలసినది అనను. అంతటా శ్రీచరణులు ఇట్లనిరి, తదాస్తు. ఇప్పుడు నీవు దర్శించిన ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే నేను నీకు జన్మించదను. తల్లి బిడ్డ పాదములపై పడుట బిడ్డకు ఆయుక్షీణము. నేను ధర్మకర్మ సూత్రములకు వ్యతిరేకముగా నడవను కనుక 16 సంవత్సరముల వరకు మాత్రమే మీ బిడ్డగా జీవించదను అనను. అందులకు సుమతి, అయ్యో, ఎంతటి అపచారము కలిగినది! 16 సంవత్సరముల వరకు మాత్రమేనా ఆయుష్ అని విలపించదొడిగెను. అందులకు శ్రీచరణులు ఇట్లనిరి, అమ్మా, 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడుచుకొందును. వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవదాచరేత్ అని ఉన్నది. 16 సంవత్సరముల వయసు వచ్చిన పుత్రుణ్ణి మిత్రుని వలె భావించవలను, కాని ఆంక్షలను విధింపరాదు. నన్ను వివాహం చేసుకొనవలసినదని నిర్బంధించరాదు. నేను ఎతినై యథేచ్ఛగా విహరించుటకు అనుజ్ఞనీయవలెను. నా సంకల్పమునకు వ్యతిరేకముగా మీరు నిర్బంధించిన నేను మీ ఇంట నుండవాడను కాను అని పలికి వెంటనే వడివడిగా పయనమై వెడలిపోయెను. సుమతి మహారాణి నోట మాట రాక కొంతసేపు అట్లేయుండెను. జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించెను. అంతటా అప్పలరాజశర్మ, సుమతి, విచారింపకుము. శ్రీదత్తుడు ఈ ప్రకారముగా మన ఇంటికి భిక్షకు వచ్చునను విషయము మీ నాయన సూచనప్రాయముగా ఇంతకు ముందే తెలిపియుండెను. శ్రీదత్తుడు కరుణాసముద్రుడు. శ్రీపాద శ్రీవల్లభ జననము కానిమ్ము. తదుపరి మనము ఆలోచించుకొనవచ్చును అని పలికెను. అప్పలరాజు ఇంటికి అవధూత వచ్చినను వార్త ఊరంతయును ప్రాకెను. పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులు భోజనము చేయుటకు ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడెనను విషయము చర్చింపబడుచుండెను. శ్రీ బాపన్నావధానులు గారు ఇట్లనిరి, శ్రీపాద శ్రీవల్లభ జననము అందరూ అనుకొనుచున్నదే. అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే. అందువలన సుమతి యొక్క దోషము ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగము పడుట ఆయుక్షీణకరము, కాని అవధూత వేషమున ఉన్నప్పుడు సాష్టాంగము చేయుట తప్పు విషయము కాదు. ఈ విషయమై పీఠికాపుర బ్రాహ్మణ్యము ఈర్ష వహించియుండెను. అందులో నరసావధానుడు అను పండితుడు చాలా ఈర్షను కలిగి ఉండెను. అమావాస్య రోజున అందరూ పితృకార్యమున నిమగ్నమై ఉందురు. భక్తుల యొక్క విషయము గడ్డు సమస్య అయ్యను. శ్రీ బాపన్యారులు మాత్రం అప్పలరాజు ఇంట ఎట్టి ఆటంకమును కలగదని సెలవిచ్చెను. శ్రీ రాజశర్మ కాలాగ్నిశముని ధ్యానమున నుండెను. ఇంతలో భక్తులుగా నుండుటకు 3 అతిథులు వచ్చిరి. పితృకార్యము నిరాటంకంగా సాగిపోయెను. నాయన శంకరభట్టు, ఆ రోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనమునకు అధికారమున్నదా లేదా అను విషయము ప్రధాన చర్చనీయాంశమైనది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. బంగాళాదేశమునందలి నవద్వీపం నుండి అశుతోషుడను పండితుడు పాదగయ క్షేత్రమునకు వచ్చెను.
అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడీ గ్రంథములుండెను. అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానింపబడెను. శ్రీ బాపనార్యులు ఇట్లు సెలవిచ్చిరి: నియమనిష్టలతో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానముగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనమును ధర్మవిహితమే. తక్కువ గల వర్ణముల వారెవరైనా ఉపనయనమును కోరిన ఎడల పురాణోక్తముగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయసు అనడవి ఆటంకములు కావు. సిద్ధపురుషులలో వైశ్యమునులు కూడా కలరనియు, లాబాదుడను వైశ్య మహర్షి దత్తానుగ్రహము వలన సిద్ధుడయ్యననియు, లాబాద మహర్షి దయ ఉన్న ఎడల మానవుడు చేయు ప్రతి పనియందును లాబాదులు కలుగుననియు వక్కానించును. ఈ విధమైన నిర్ణయము నరసావధానుడు అను పండితునికి బాధాకరమయ్యను. నరసావధానుడు పిడివాదము చేయుటలో నేర్పరి. అతనికి బగలాముఖి దేవత ఉపాసన కలదు. ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్చించును. వాదమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళనము చేసుకొని బగలాముఖి మంత్రమును చదువుకొనును. తదుపరి వాదమునకు దిగును. ఆ సమయమునందు అతనిని నిర్జించుట అసాధ్యము. శ్రీ బాపనార్యులు అనేక కోట్ల గాయత్రి మంత్రమును జపించిన పుణ్యాత్ములు. వారిరువురును ఘర్షణోపేతమైన వాదములకు ఏనాడును దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళన చేసుకొని మంత్రమును జపించుకొనెను. శ్రీపాద శ్రీవల్లులు బహు చిన్న వయసు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యము కలవారు. అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు కూడా వారు తాతగారితో వచ్చుచుండిరి. ముద్దులకు ఆ పసిబాలుని ఎవరునూ ఆటంకపరచువారు కారు. ఈ రోజున నరసావధానులకు శ్రీవల్లభులు సభలో నుండుట అయిష్టంగా నుండిను. మహాపండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచును. బగలా మంత్రమును చదువుకొని వాదమునకు ఉపక్రమింపబోవుచు శ్రీపాదులను ఉద్దేశించి నీవేళ వచ్చితివని అడిగాను. అందులకు శ్రీపాదులు, తాత, పిలవని పేరంటమునకు వచ్చుట పాడి కాదా? నీవు నన్ను విధి విధానమున పిలిచిన కారణమున వచ్చితిని. నీవు పొమ్మనిన ఎడలా పోయేదను. నాకేమి, నేను స్వేచ్ఛాజీవిని, బాలకుడను అనెను. నరసావధానుడు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి. శ్రీ రాజశర్మ తన కుమారుణ్ణి తీసుకుని వెడలిపోయెను. వాదమునకు ఉపక్రమింపబోయిన నరసావధానులకు వాక్కు రాదాయను. అతడు నోరెంత పెకలించినను నోట మాట రాలేదు. ఇదంతయును గమనించుచున్న అశుతోషుడు సంబరముగా నవ్వెను. సభలో శ్రీ బాపనారుల మాట చెల్లెను. వైశ్యులకు వేదోక్త ఉపనయనము నిర్ణయింపబడెను. అశుతోషుని వద్దనున్న నాడీ గ్రంథముల గురించి చర్చ జరిగెను. నాడీ గ్రంథమునందు సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితము ప్రకారమే శ్రీపాద శ్రీవల్లభుల జననము నిర్ణయింపబడవలనని సూచింపబడెను. శ్రీపాదులు గణేశ చతుర్థి నాడు ఉషకాలములో సింహలగ్నమునందు చిత్తా నక్షత్రమున తులారాశిలో జన్మించినట్లు నిర్ణయింపబడినది. శ్రీపాదుల వారి గురించి చెప్పిన దానిలో వారు శ్రీ దత్తావతారులనియు వారి చరణములయందు సర్వశుభ లక్షణములు కలిగి ఉండుటచే శ్రీపాద శ్రీవల్లభ నామము వారికి సార్థక నామధేయమనియు వారి జన్మకుండలని ఎవరికిని ఇయ్యరాదనియు అది కాలవశమున త్రిపుర దేశమునందలి అక్షయ కుమారుడు అను జైనమతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురమునకు చేరుననియు అదంతయును దైవలీల ప్రకారము జరుగుననియు తెలుపబడెను. అశుతోషుడు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనమునకు వారి గృహమునకు పోయెను. శ్రీపాదులు ఇట్లనిరి: ఈ రోజు చిత్తా నక్షత్రము, నా జన్మ నక్షత్రము నాడు ఎవరైనను నన్ను ఆరాధించిన ఎడల నేను మిక్కిలి సంప్రీతులనయ్యదను. నీవు నిష్కల్మష భక్తితో వచ్చితివి కనుక నిన్ను అనుగ్రహించుచున్నాను. నీకేమి కావలేనో కోరుకొమ్మనను. అంతటా అశుతోషుడు, ప్రభు, నరసావధానుడు బగలాముఖి ఆరాధకులని తెలిసినది. వారిని ఆశ్రయించి అంబికను దర్శింపవలనని తలంచితిని. నా కోరిక అడియాసయ్యను. వారి యందు అంబిక కినుక వహించినది నేను గ్రహించితిని అనునంతలో శ్రీపాదులు ఇట్లనిరి: అతడు ఆరాధించు అంబికను నేనే. నన్ను పొమ్మని చెప్పినంతనే అప్పటి వరకు నరసావధానుడు సూక్ష్మ శరీరమును అంటిపెట్టుకుని ఉన్న అంబిక నాలో లీనమైనది. నేను సర్వదేవి దేవతా స్వరూపుడను. అంబిక దర్శన భాగ్యమును పొందుము అని వారు అశుతోషునకు శ్రీ బగలాంబికగా దర్శనమిచ్చెను. సంతుష్టుడైన అశుతోషుడు శ్రీచరణముల ఆదేశము మేరకు పెనుశీలకోన అనగా పెంచలకోన, నెల్లూరు జిల్లాలో ఉన్న పెంచలకోన అరణ్యమునందలి కణవ మహర్షి తపోభూమికి పయనమయ్యను. కణవ మహర్షికి సంబంధించిన వాత్సనీయ శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించదనని తెలిపెను. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించెదను. నా ముఖ్య శిష్యులలో నొకడుగా నీవుందువు. నా యొక్క అద్భుత లీలలను కనులారా గాంచెదవు. వెనువెంటనే ప్రయాణము కమ్మని హెచ్చరించెను.
శ్రీపాద జన్మ సమయమున గోచరించిన అద్భుత దృశ్యములు. అంతటా నేనిట్లాంటిని, అయ్యా, మీరు కనులారా గాంచిన శ్రీపాదుల వారి లీలలను మరికొన్నింటిని తెలిపి నన్ను ధన్యుల చేయుడు. అప్పుడు తిరుమలదాసు, అయ్యా శంకరభట్టు, నరసావధానులు గారికి బాపనారులపై కోపం వచ్చును. ఏదో ఒక రీతిన వారిని అవమానింపదలచును. తనకు బగలాముఖి దేవత అనుగ్రహము లేకుండా పోవుటకు బాపనారులే కారణం అని అతడు తలపోసెను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనార్యులు తన మంత్రసిద్ధిని హరించనని ప్రచారము చేయసాగిన. నాడీ గ్రంథమునందలి శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గూర్చిన వివరములు అతనిని మరింత బాధింపసాగిన. నాడీ గ్రంథములు విశ్వసనీయములు కావనియు మత్స్య ముక్కు అయిన బంగాళీ బ్రాహ్మణులకు బాపనార్యులు అన్నము పెట్టుట అనాచారమనియు వాదింపసాగిన. మనుష్య మాతృడు ఎవ్వడును పూర్ణ బ్రహ్మము యొక్క అవతారము కాజాలడనియు, పశుబాలుడైన శ్రీపాదుడు సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభువు కాజాలడనియు వాదించసాగిన. శ్రీపాదుల వారు అత్యంత ప్రసిప్రాయము నుండి ప్రణవమును ఉచ్చరించుటయు, ఉయ్యాలలో పసిబాలుడుగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగము చేయగలుగుటయు, వయస్సునకు తగని అసాధారణ ప్రజ్ఞాపాఠవములు ప్రదర్శించుటయు, ఎవరైనా వేద పండితుడైన బ్రాహ్మణుడు అశరీరిగా ఉండి ఈ బాలుని శరీరమును ఆసరగా చేసుకొని మాట్లాడుచుండెననియు ప్రచారము చేయదొడిగను. శ్రీ కుక్కుటేశ్వరాలయమునందలి స్వయంభుదత్తుడే నిజమైన వరప్రదాత అనియు, బాలుని దత్తస్వరూపముగా భావించుట తప్పనియు ప్రచారము చెయ్యదొడిగను. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినప్పుడు 3 తలల నాగుపాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టినను పడగ పట్టుచుండేడిది. వారు మాతృగర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెలువడిరి. పుట్టిన ఉత్తర క్షణముననే సుమతి మహారాణి సొమ్మసిల్లిపోయెను. పురిటి గదుల నుండి మంగళ వాయిద్యములు వినపడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురిటి గది నుండి బయటకు పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధికి 4 వేదములు, 18 పురాణములు, మహాపురుషులు జ్యోతి స్వరూపులై ఏతించిరి. పవిత్ర వేదమంత్రములు బయటకు వినపడుచుండెను. కొంతసేపటి తర్వాత నిశ్శబ్దమావరించెను. ఈ అద్భుత సంఘటన బాపనార్యులకు కూడా అగమ్య గోచరముగాను అయోమయముగాను ఉండెను. శ్రీపాదుని బాల్యలీలలు. శ్రీపాదుల వారు జన్మించి 1 సంవత్సరం పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్తు సమావేశములకు హాజరగుచుండేడివారు. శ్రీచరణులు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళుటయు, శాస్త్ర ప్రసంగములను చేయుటయు, చిత్ర విచిత్రములైన లీలలను చేయుటయు జరుగుచుండేది. ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలునిలో ప్రవేశించి ఈ రకములైన పనులను చేయుచుండెననియు, బాలునికి తగిన వైద్యము చేయించక బాపనార్యులు మరియు రాజశర్మయు వానిని దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియు, ఇది అంగీకారయోగ్యము కాని విషయమనియు పీఠికాపురవాసులు తలపోయిచుండిరి. పీఠికాపురము పాదగయ క్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రము కనుకను పీఠికాపురములో మిగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలనను ఈ రకములైన వాదములకు బలము చేకూరుచుండెను. నేను మాల్యాదిపురము నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనారుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి ఇంట్లోని దుస్తులను నేను ఉతుకుచుండేడి వాడను. నరసావధానులు గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనదమని పిలువబడు వాయసపుర అగ్రహారము అంటే కాకినాడకు వలసపోయెను. అందువలన నరసావధానులు గారింటి బట్టలను ఉతుకుటకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండి బాపనారుల కుటుంబముతో సాన్నిహిత్యము వలన నేను కొంత స్వేచ్ఛ కలిగిన వాడుగా మార్పు నొందితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగసాగిన. నరసావధానులు గారి బట్టలను నేను స్వయముగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పితిని. ఏ రోజైనను నేను నరసావధానులు గారిని చూసిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను స్వేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచుంటిని. తిరుమల దాసుపై శ్రీపాదుల వారి దివ్యానుగ్రహం. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధానులు గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించేవాడను. ఈ విషయము ఎట్లో నరసావధానులు గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యం కదా. నేను శ్రీపాదుల నామస్మరణము చేయుచు వారి బట్టలను ఉతికి తిని
రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళెను. అదే విచిత్రమో గాని ఆ ఇంటిలోని వారికి ఎవరికి ఏమీ కాలేదు. కాని నరసావధానులు గారికి మాత్రము నేను ఉతికిన బట్టలను ధరించినంతనే వల్లంతయు తేళ్లు జెర్రెలు పాకినట్లుండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలిగించుచుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్ని వస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఏదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రములలోనికి ప్రవేశపెట్టినాననియు ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడుననియు తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నిన్ను నిర్దోషిగా తెలిచెను. నాయన శంకరభట్టు, శ్రీపాదుల లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరముల నవయవమున రూపమున వచ్చిరి. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టమొచ్చిన వయసులో భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీచరణుల లీలలతో ప్రత్యక్ష సంబంధము కలవారులకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాచర్యములతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారు, రజకులు ఉండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు, ఓయి నరసావధానులు ఎవరనుకొంటివి? వారు చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకొని జీవనయాత్ర చేయుచున్న రజకుడవైన నీవు బ్రహ్మజ్ఞానము కొరకు తప్పించే ఉత్తమ బ్రాహ్మణుడు. అందుచే నేను ఇక్కడకు వచ్చుట అసంగతము కాదు కదా. అంతటా నేను శ్రీచరణముల పాదములపై పడి వెక్కి వెక్కి ఏడ్చితిని. శ్రీచరణులు అమృత దృష్టితో చూచుచు నన్ను తమ దివ్య హస్తములతో దేవనెత్తిరి. వారి దివ్య హస్తములను నాపై నుంచిరి. అంతటా నాకు నా గత జన్మమంతయును గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందినవి. కుండలిని శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొనుచు అంతర్ధానమైరి. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండేడివారు. వారి ఇంట నుండేడి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరచి గీపెట్టినను ఎవ్వరికి వారు తోటకూర ఇచ్చడివారు కారు. ఎవరి నుండి అయినను తనకు విశేష ప్రతిఫలము ఉన్నదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూరను ఇచ్చడివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వెండి పెట్టమని కోరెను. అది కూడా నరసావధానులు గారింటి నుండి తెమ్మనను. ఇది అసంభవమైన విషయముగా కనపడసాగినది. తాతగారైన శ్రీ బాపనార్యులు ఇట్లనిరి, నాయన శ్రీపాద, రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావధానులు తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకొని వారింటి వద్దకు వెళ్ళేదను. ఒకవేళ నరసావధానులు తోటకూర ఇవ్వని పక్షమున ఇంకా నీవు ఈ విషయమై పట్టుబట్టరాదు. దానికి శ్రీపాదులు అంగీకరించిరి. ఉదయముననే బాపనారుల వారు శ్రీపాదును ఎత్తుకొని నరసావధానుల ఇంటి వద్దకు వచ్చుచుండిరి. పెద్దలను గౌరవించవలననియు వారి ఆశీస్సులను పిల్లలు కోరవలయననియు బాపనార్యులు చెప్పిరి. శ్రీపాదులు వల్లేయనిరి. నరసావధానుడు వీధి అరుగుపై నుండెను. వారికి చాలా పొడవైన శిఖ అంటే పిలక ఉండేది. అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నములో నుండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధానులు గారి వైపు చూసి చేతులు జోడించి నమస్కరించెను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నివ్వెరపోయి శ్రీపాదుల తీక్ష్ణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నంగా నరసావధానుల వారి శిఖ ఊడి కింద పడిపోయెను. శిఖ దానంతటా అది ఎట్లు ఊడి పడిపోయినదో అర్థము కాక వారు అయోమయ స్థితిలో నుండిరి. అప్పుడు శ్రీచరణులు తమ తాతగారితో, తాత, నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతట అదే ఊడిపోయెను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏమి బాగుండును? అసలే మహాదుఃఖముతో ఉన్న నరసన్న తాతను నేనింకా ఎందుకు బాధ పెట్టవలను? మనము మన ఇంటికి పోవుదము అనిరి. ఆ తర్వాత శ్రీపాదులు తనకు తోటకూర కావాలనని ఎన్నడూ అడగలేదు. శ్రీపాదులు తనకు నమస్కరించుటలో జరిగిన మోసము నరసావధానులకు తెలియవచ్చును. వారు ధ్యానంలో కూర్చున్నప్పుడే వారినే పోరిన వర్చస్వి అయిన ఒకానొక వ్యక్తి వారిలో నుండి బయలువెడలను. నీవెవరివి, ఎక్కడికి పోవుచున్నావని నరసావధానులు అతనిని అడిగను. అంతటా ఆ వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్య శరీరమును. నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభు దత్తుని ఆరాధించితివి. సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీవల్లభునిగా అవతరించినప్పుడు అవమానించితివి. నీకు నీ శిఖ మీదను నీ తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములలో లక్షాంశమైనను శ్రీవల్లభుని యందు ఉన్న ఎడల నీ జన్మ కడతేరి ఉండును. మోహము క్షయించుటయే మోక్షము. నీవు మోహపాశములచే బద్ధుడవై ఉన్నావు. నీకు అనతి కాలంలో దరిద్ర దశ రాబోచున్నది. దానిని నివారించుటకే శ్రీపాదులు
నీ నుండి శాఖదానమును కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను వారికి సమర్పించి ఉన్న ఎడల నీకు రాబోవు దారిద్ర్య దశ నిర్వీర్యము చేయబడుటే గాక ఐశ్వర్యము కూడా అనుగ్రహింపబడి ఉండేటిది. అటువంటి అవకాశమును నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదులు కరుణాసముద్రులు. వారు ఈ అవతారమును గుర్తపరిచి మరి ఒక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దారిద్ర్య బ్రాహ్మణుడిగా జన్మించదవు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూరను పండించదవు. సరి అయిన సమయము ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరంలోనికి ప్రవేశించదను. తదుపరి శ్రీచరణుడు నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు, నీలోని పుణ్యస్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావున ఇప్పుడు మాత్రము నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చున్నాను. శ్రీపాదుల చేత నమస్కరింపబడట వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలినది నీలోని పాపపురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాను. అప్పటి నుండి నరసావధానుడు జీవన పరిస్థితులు క్షీణింపసాగిన. అతని మాటను లెక్క చేయువారు లేకపోయి పూర్వం అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయను. పీఠికాపురం గ్రామములో విసూచి అంటే కలరా ప్రబలను. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషము వలన క్రిముల వ్యాప్తి జరుగుచుండెననియు ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండెననియు వైద్యులు తేల్చిరి. భయవిహలుడైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసినదనియు జనహితార్థము శాస్త్రములో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొనవలసినదనియు బాపనార్యులను ప్రార్థించిరి. బాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జలదోషముల వలన కాదనియు వాయుమండలమునందలి కాలుష్యము వలన అనియు తెలుసుకొనిరి. శ్రీ బాపనార్యులు చెప్పినది వైద్య శాస్త్ర విషయములకు వ్యతిరిక్తమనియు అందువలన ఆమోదయోగ్యము కాదనియు వైద్యులు నిర్మోహమాటముగా తేల్చిరి. జనులు గ్రామదేవతకు రకరకముల జంతుబలులు వివిధములైన పూజలను చేయసాగిరి. తాంత్రికులు జంతుబలులను విశ్వసించెదరు. జంతుబలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును. మంత్రోచ్చాటనము వలన ఆ ప్రాణశక్తి బలియిచ్చు వ్యక్తికి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగ ప్రక్రియలున్నవనియు సాత్వికారాధన పద్ధతులు అనేకములున్నవనియు గ్రామదేవతను ప్రసన్నము చేసుకొనుటకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చుననియు బాపనార్యులు సెలవిచిరి. అయినను జనులు జంతుబలిని ఇచ్చుట మానరైరి. శ్రీపాద శ్రీవల్లభులయందు వారి దివ్య లీలయందు విశ్వాసము గల కొందరు శ్రీచరణుల వారిని ఈ విషయమై అడిగిరి. అంతటా శ్రీచరణుడు గ్రామదేవతను బలిని కోరవద్దని తాను ఆదేశించినట్లును ఆ గ్రామదేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానం చేయుటకు వెళ్ళెనని కేవలం పాల పొంగలు సమర్పించిన రక్షాకాళికా రూపము శాంతించునని ఈ విషయమును గ్రామ ప్రజలకును పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారునొకరిని పిలిచి చర్మవాయుద్యముతో దండోర వేయమని చెప్పవలసినదనియు తెలియజేసిరి. దండోర ఎవరి చేత వేయించమందురని అడగగా విశూచి సోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పిరి. శ్రీవల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయిరి. వెంకయ్య మరణాసన్న స్థితిలో ఉండెను. శ్రీచనుల వారి ఆజ్ఞను తెలపగా అతడు మూర్ఛిల్లెను. ఒక గడియ సేపటికి ప్రకృతిస్థుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యను. ఈ వార్త పీఠికాపురంలో బహుదా చర్చనీయాంశమయ్యను. వెంకయ్య చేత దండోర వేయించబడిను. శ్రీ బాపనార్యులు జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిని ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రములను ఉచ్చరించిరి. ఆ విషక్రిములు టపటపమని శబ్దము చేయుచు వాయుమండలం నుండి వచ్చి జలపాత్రలో పడినవి. వాయుమండలం నందలి కాలుష్యము హరింపబడెను. విశూషి మహమ్మారి పీఠికాపురమును వీడిపోయెను. శ్రీపాదుల వారి జన్మదినమైన గణేశ చతుర్థి నాడు రాజశర్మ సతీ సమేతముగా శ్రీచరణులను తీసుకుని బాపనారుల ఇంటికి వెళ్ళెను. శ్రీ బాపనారుల శ్రీవల్లభుల వారి పాదపద్మలను పరిశీలించి శుభ లక్షణములను దర్శించ యత్నించున్నప్పుడల్లా వారి కళ్ళకు మిరిమిట్లు గొలుపు కాంతులు మాత్రమే దర్శనము ఇచ్చుచుండెను. శ్రీ మహావిష్ణువునకున్న శుభలక్షణములను వారు దర్శించలేకపోయేవారు. ఇది వారికి ఆశ్చర్యకరంగా నిండెను. ఆ రోజు ఉషక్కాలమున బియ్యమును దంచిన తవుడునందు దివ్యపాద ముద్రలను చూసి బాపనార్యులు తన కుమార్తె అయిన సుమతిని పిలిచి, అమ్మా, ఈ మార్గమును ఎవరు వెళ్ళినారని అడిగెను. అంతట సుమతి, ఇంకెవరు, నీ ముద్దుల మనవడే ఇటు వెళ్ళినాడు అని సమాధానం చెప్పెను. ఆ కాలిముద్రలు సుమారు 16 సంవత్సరముల బాలుని కాలిముద్రలుగా తోచెను. తాతగారు శ్రీవల్లభుని తన ఒడిలోనికి తీసుకుని వారి శ్రీచరణములను పరిశీలించిరి. ఇది వరకు
కనులకు మిరుమిట్లు గొలుపు కాంతులు ఇప్పుడు కానరాలేదు. సుస్పష్టముగా తను స్వయముగా దత్తావతారమని సూచించు శుభ లక్షణములు వారికి దర్శనీయమాయను. వారు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్తప్రభు అని నిర్ణయించుకొనెను. అప్పుడు బాపనారుల వారి నోటి వెంట అప్రయత్నముగా కొన్ని పదములు ఉచ్చరింపబడినవి. వాటికి ఛందోబద్ధత గాని వ్యాకరణ దోషరాహిత్యము గాని ఉండనవసరము లేదు. తాతగారి కనుల వెంట కారు కన్నీరుని శ్రీపాదులు మౌనముగా తుడిచెను. కొంతసేపటికి శ్రీపాదుల వారు ఇట్లనిరి, తాత, నీవు శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతము చేసి మల్లికార్జున శివలింగంలోనికి ఆకర్షించితివి. అదే సమయమున సూర్యమండలము నుండి శక్తి గోకర్ణమునందలి మహాబలేశ్వరునిలోనికి పాదగయ క్షేత్రములోని స్వయంభు దత్తునిలోనికి ఆకర్షించబడినది. నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తిమంతము చేయదలిచితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని అంటే పరమేశ్వరుని యొక్క ఆత్మలింగంలోనికి లయము చేసుకుని శుభ స్పందనలను ఆశ్రితులను అందింపజేయుట నా సంకల్పము. అదే విధముగా దర్శన మాత్రమునే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లికార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలిచితిని. నీవు సత్య ఋషివి. యతి రూపమునున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయుట వలన నేను అల్పాయుష్కుడను కాజాలనని తీర్మానించితివి. శ్రీపాద శ్రీవల్లభ రూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారం చేయుట వలన నేను అల్పాయుష్కుడనయ్యదనని నేను వక్కానించితిని. మన ఇద్దరి వాక్కులకును వ్యాఘాతము కలగకుండా నేను 16 సంవత్సరముల పర్యంతము మాత్రమే మీ ఇంట ఉండదలచితిని. సంసార బంధముల నుండి విముక్తిని పొందగోరు ముముక్షువులను అనుగ్రహించవలను. నేను చిరంజీవిగా ఉండవలనన్నది నీ సంకల్పం కనుక దానిని తప్పక తీర్చెదను. శ్రీపాద శ్రీవల్లభ నామమున వ్యవహరించు ఈ దివ్యమంగళ స్వరూపము గుప్తము గావించబడును. నృసింహ సరస్వతిగా అవతరించినను శ్రీపాద శ్రీవల్లభ రూపమున మాత్రము నిత్య సత్యరూపముగా నిలిచి ఉండును. నృసింహ సరస్వతినై అవతరించి శ్రీశైలమున కదలీవనమునందు 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనై అచ్చటనున్న వటవృక్షములో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగమునందు విలీనమయ్యదను. బాపనార్యులకు ఇదంతయును ఆశ్చర్యముగాను అద్భుతముగాను తోచెను. తాతగారి ఇంట గణేశ చతుర్థి నాడు శ్రీపాదుల ప్రథమ జన్మదినోత్సవము మహావైభవముగా జరిగెను. పీఠికాపురంలో ఆ రోజు మరి ఒక వింత జరిగిన. ఉషకాలమున నరసావధానుల గారును పూజారియును మరికొందరును శ్రీ కుక్కుటేశ్వర ఆలయ సందర్శనముకు వెళ్ళినప్పుడు అచ్చట స్వయంభుదత్తుని విగ్రహము లేదు. విగ్రహము మాయమైన విషయము ఊరంతయును దావానలము వలె వ్యాపించెను. నరసావధానుల యందు ఈర్ష కలిగిన తాంత్రికుడొకడు విగ్రహము మాయమగుట నరసావధానులు పనియేననియు నరసావధానులు క్షుద్ర విద్యలను ఉపాసించుచుండెననియు అతడే ఈ విగ్రహమును మాయము చేసెననియు ప్రచారము చేయదొడిగెను. అంతటా పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసావధానుల ఇంటిని క్షుణ్ణముగా పరిశీలన చేయవలనని తీర్మానించిరి. బాపనార్యులను ఈ విషయమై ప్రశ్నించగా నిజము నిలకడ మీద గాని తెలియదనియు ప్రస్తుతం మౌనముగానుండ భావ్యమని తాను తలుచుచున్నాననియు సమయం వచ్చినప్పుడు మాట్లాడదననియు తెలియజేసింది. నరసావధానులు ఇంటిలో తవ్వకములను జరపగా మానవ కపాలములు క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయలుపడెను. నరసావధానులు నిర్దోషి అయినను అతడు క్షుద్ర విద్య ఉపాసకుడని ముద్రపడెను. రోజురోజుకు అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అతని ఇంటిలో ఒక గొడ్డుమోతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలె భావించి వ్యవసాయం పనులకు వాడుచుండిరి. నరసావధానులు దానికి మేత సరిగా పెట్టడాయను. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టెను. అది ఒకనాడు కట్లు తెంచుకొని బీకరాకారముగా ఇంటిలోని వారిని పొడిచి తన యజమాన్ని ఎంతో ప్రేమగా పెంచుకొని తోటకూర తోటను ధ్వంసం చేసెను. దానిని తాడుతో బంధించుట ఎవరి తరము కాదాయను. ఆ రోజున నరసావధానుని తల్లి యొక్క ఆబ్దీకము ఇంటిలో గారెలు మరికొన్ని భక్షములు సమృద్ధిగా చేయబడెను. నరసావధానుని ఇంటిలో వంటపాకలోనున్న భక్షములను గారెలను ఆ ఆవు తినివేసెను. అప్పటికే భక్తుల భోజనములు పూర్తి అయినవి. అయితే ఇంటిలోని వారు ఇంకను భోజనము చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాతగారి ఇంటికి పోవలనని మారాము చేయసాగిన. శ్రీపాదుల వారిని తీసుకొని రాజశర్మ నరసావధానుడి ఇంటికి ఎదురుగా నిల్చెనను. ఇంతలో అవధానులు వారి గోవు బయటకు వచ్చెను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను క్రిందికి దింపమనిరి. ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తదుపరి శ్రీచరణములకు ప్రాణమిల్లి ప్రాణములు విడిచెను. పీఠికాపురానందలి జనులు ఈ సంఘటనను రకరకములుగా వ్యాఖ్యానించిరి. నరసావధానులు ఇంట చేయబడిన గారెలలో విషము పొరపాటున చేరినదనియు భోక్తుల అదృష్టము వలన వారు రక్షించబడినరనియు అయితే గోవు మాత్రము విషప్రభావము మరణించినదనియు నరసావధానులకు గోహత్యా పాతకము కూడా చుట్టుకొనననియు
వ్యాఖ్యానించసాగిరి. ఇటువంటి వాక్యలు నరసావధానులకు చాలా బాధను కలిగించుచుండెను. గోవు శ్రీపాదునకు ప్రదక్షిణం చేసి మరణించటం వలన శ్రీచరణులు అసాధారణమైన దవాంశ కలవారని చాలామంది భావించసాగిరి. రాజశర్మకు కొంత ఆయుర్వేద వైద్యంలో ప్రవేశం ఉండటం వలన నరసావధానుల కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యము చేయుచుండెను. రాజశర్మ నరసావధానుల ఇంటికి పోవునప్పుడల్లా శ్రీపాదుడు కూడా తన తండ్రితో వెళ్ళుచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడైనను నరసావధానుల ఆరోగ్యము కుదుటపడలేదు. సరికదా మరింత క్షీణించును. ఒక రోజున నరసావధానులు మరణించెను. పీఠికాపురంలో వదంతులు, పుకార్లు, వక్రభాష్యములు, అసత్యమును సత్యముగాను, సత్యమును అసత్యముగాను నిరూపించు ప్రయత్నములు మెండుగా నుండేటివి. రాజశర్మ సదుద్దేశముతో వైద్యము చేసెను. అయితే అతని ప్రయత్నము సఫలము కాలేదు. జనన మరణములు దైవాధీనములు గదా. నరసావధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్రప్రయోగమున మరణించనని కొందరు తలపోసిరి. మరికొందరు నరసావధానులు వారి అందున్న ద్వేషం కొలది రాజశర్మ అతనికి సరియైన వైద్యము చేయలేదనియు, మరి ఒక వైద్యునిచే వైద్యము చేయించినా బ్రతికి ఉండేడి వాడనియు తలపోసిరి. మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారమని భావించుట అవివేకమనియు, ప్రతిరోజు శ్రీవల్లభులు నరసావధానుని ఇంటికి వెళ్ళుచున్నను వారు మరణించడం వలన శ్రీపాదుడు కూడా సాధారణ బాలకుడే అనియు భావించిరి. విష ప్రయోగమున గోవు మరణించుట వలన నరసావధానులు కూడా గోహత్య మహాపాతకం వలన మరణించనని, ఆ ఇంటిలో మరికొన్ని శవములు శ్మశానమునకు చేరవలసి యుండునని, గోహత్య పాతక నివారణకు బ్రాహ్మణులకు దాన ధర్మములను చేయించవలెనని, బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానమియ్యవలెనని, ఒక మండలము మహాశాంతి హోమములు జరిపి ప్రతిరోజు ఆ మండల కాలమంతయును బ్రాహ్మణ సమారాధనము చేయవలెనని తీర్మానించిరి. పైన చెప్పిన కార్యక్రమాలను జరిపించుటకు నరసావధానుల యావదాస్తిని తెగనమ్మవలసి వచ్చును. ఇది కూడా కుటుంబ సభ్యులకు అశనిపాతము వంటి విషయం. నరసావధానుల శివమును దహన క్రియల కొరకు శ్మశానమునకు పంపవసాగిరి. రాజశర్మ, శ్రీపాదులు, బాపనార్యులు అందరూ నరసావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించిరి. నరసావధానుల భార్య శ్రీపాదుల వారి చేతులను పట్టుకొని, నాయన, చిటికడి పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైనను పేరంటమునకు వెళ్ళేడి దానను. నీవు దత్తుడివే అయినచో మీ నరసన్న తాతను బ్రతికించుట అసాధ్యమా అని విలపించను. అమృత హృదయులైన శ్రీపాదులు తమ దివ్య హస్తములతో ఆమె కన్నీరును తుడిచి మౌనముగా నుండిరి. శవయాత్ర ప్రారంభమాయను. రాజశర్మ, శ్రీపాదులు, బాపనార్యులు అందరూ శవయాత్రలో పాల్గొనిరి. నరసావధానుల పెద్ద కొడుకు చితికు నిప్పు అంటించు ప్రయత్నంలో నుండెను. శ్రీపాదుల వారి కండ్ల నుండి 2 కన్నీటి బొట్లు రాలెను. మేఘగర్జన స్వరముతో శ్రీపాదులు ఇట్లనిరి, ఆహా, చచ్చిన తండ్రికి కొరువు పెట్టు కొడుకును చూసిదిని గాని బ్రతికున్న తండ్రికి కొరువు పెట్టు కొడుకును చూడలేదు. అంతటా అందరూ నిశ్చేష్టులై చూచుచుండిరి. శ్రీపాదులు మెల్లగా చితిపై నున్న నరసావధానుల భూమధ్యమును తన బొటను వేలుతో తాకి తిరిగి తమ భూమధ్యమును తాకిరి. నరసావధానులకు చైతన్యము రాసాగింది. శవయాత్రకు తన శవముతో కలిసి వచ్చిన వారందరితోటి నరసావధానుడు శోభాయాత్రగా ఇంటికి తిరిగి వచ్చును. శ్రీపాదుడు అతని భూమధ్యమును తాకుట వలన అతనికి కర్మసూత్రము యొక్క సూక్ష్మాంశము అవగతము కాసాగిన. తన ఇంటనున్న గొడ్డు ఆవు తన తల్లి అని వారికి బోధపడెను. తన ఇంట్లో పడియున్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసెను. వారిద్దరూ తన నాయనమ్మను, తాతను ముసలితనంలో సరిగా చూడని కారణమున ఈ రకమైన హీనజన్మ నుండి తనకు ఊడిగము చేసిన విషయము బోధపడెను. మరణావస్థలోనున్న గోమాత శ్రీపాదుల వారిని తమ క్షీరమును గ్రోలవలసినదని ప్రార్థించినట్లును, మరుజన్మములో గొడ్డు ఆవుగా జన్మించినప్పుడు నీ క్షీరమును గొర్రలేదనని శ్రీపాదుడు అవేమిచ్చినట్లును అతనికి స్పష్టంగా గోచరమాయెను. తనకు తాంత్రిక ప్రయోగం చేసిన తాంత్రికుడు కొలది కాలములోనే మరణించినట్లును, మరుజన్మమున అతడు బ్రహ్మరాక్షసుగా కాక సన్యాసి వేషమున ఉన్న శ్రీచరణుడు అతనిని అనుగ్రహించినట్లును సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించసాగాను. తను కూడా మరుజన్మమున సన్యాస వేషమునున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహింపబడి విశేష ఐశ్వర్యముతో కూడియున్నట్లును, తన ఇంట శ్రీచరణుడు తోటకూరతో వండిన వంటకములను భుజించి తన స్వహస్తాములతో తోటకూరను పీకి పారవేసి బంగారు నాణెములతో నిండిన బిందెలను ప్రసాదించినట్లును అతడు భవిష్యత్తును స్పష్టముగా చూసెను. శ్రీచరణుల లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలతో పోల్చదగినవి వేరొకటి కానరావు. శ్రీవల్లభుల వారు నరసావధానులకు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశము, వారిని అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియజేసేదను.
ఈ రోజున మనము శ్రీపాద శ్రీవల్లభ స్మరణ చేయుచు కొంతసేపు భజన కార్యక్రమంలో గడిపెదముగాక. వారి నామస్మరణ జరుగుచోట శ్రీచరణులు సూక్ష్మరూపమున సంచరించెదరు. ఇది అక్షర సత్యము. తిరుమలదాసు వంటి సద్భక్తునితో సాంగత్యము లభించినందులకు నేను అమిత ఆనందముతో పరవశించితిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.